నేను ఇంకా ఇది కూడా విన్నా, మరి ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు, కానీ మీకు ఎవరికైనా తెలిస్తే కింద మెన్షన్ చేయండి కామెంట్స్లో. పెద్ద కంపెనీస్ కూడా అంట H1లు చేసి డబ్బులు తీసుకుంటాయంట. మరి అది నిజమైన కాదో నాకైతే తెలియదు. చాలా మంది చెప్పారు నాతోటి. అందులో కూడా ఏవో మేనేజర్లు వాళ్ళు వీళ్ళు గేమ్స్ ఆడుతూ ఉంటారు, H1 మీద ఏదో ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తారు, పంపిస్తారు, తర్వాత డబ్బులు తీసుకుంటారు. ఇక అన్ని చోట్ల జరిగేది ఇది. కొత్తగా ఇదేం కన్సల్టెన్సీలు ఎంతో, అవి కూడా ఆల్మోస్ట్ పెద్ద కంపెనీలు కూడా మోరార్లెస్ ఏజెంట్ల కన్సల్టింగ్ లాగానే పనిచేస్తాయని కూడా చాలా మంది అన్నారు. మరి అది డబ్బులు తీసుకొని వాళ్ళు H1 చేస్తే ఇంక కన్సల్టెంట్కి వాళ్ళకి తేడా ఏముంది? వాళ్ళు ఏంటి, ఏదన్నా కంపెనీ పని మీద ఉంటే పంపించాలి. సో లేదు అంటే ఇంకా వాళ్ళు లోకల్ నుంచి ఇక్కడి నుంచి వర్క్ చేయించుకోవాలి. ఇంకా వాళ్ళు కూడా ఈ రూట్ ఫాలో అవుతున్నారంటే మరి H1 అబ్యూస్ చేసినట్టేగా. ఒక్క కన్సల్టెంటే అబ్యూస్ చేయట్లేదు, ఇక్కడ కంపెనీస్ కూడా అబ్యూస్ చేస్తున్నాయి అనే వాళ్ళు లెటర్ రాశారు. నీకు ఎందుకు పాసిబుల్ కాదు చెప్పు, ఇంతమంది 5,000 మందికి అమ్మకాలు ఎందుకు దొరకరు అనడానికి. ఇప్పుడు వాళ్ళు ఏ జాబ్కి ఎవరెవరితో H1 అప్లై చేశారో అన్ని కనుక లెక్కలు తీస్తే నిజంగా అందులో ఖచ్చితంగా టాలెంట్ ఉన్నోడు ఎవడో ఒకడే ఉంటాడు. ఎందుకు మనోళ్ళే ఉన్నారు కదా భయ్య. H1 మీద లే ఆఫ్ అయ్యి జాబులు ఉన్నోళ్ళు, జాబులు లేని వాళ్ళు మస్తు మంది ఉన్నారు అక్కడ. లోకల్లో జాబ్ వేస్తే అప్లై చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి అలాంటప్పుడు ఇండియా నుంచి ఎందుకు తీసుకురావడం, కొత్త H1 ఎందుకు అప్లై చేయడం? ఇక ఇది వ్యాలిడ్ క్వశ్చనే కదా. సో ఇప్పుడు వీళ్ళు ఆగారు. నెక్స్ట్ ఇంకా రేపు ఇంకొక పెద్ద పెద్ద కంపెనీలన్నీ ఆగుతాయి. సో తర్వాత కూడా కంపెనీలు ఎలా ఆలోచిస్తున్నాయి అంటే, ఎందుకు తలనొప్పి అవసరమా H1 వాళ్ళని తీసుకొచ్చుకొని పెట్టుకొని గవర్నమెంట్తో మనం హెడ్ఏక్